హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నన్ను ఒక సిస్టర్ అడిగింది ఆర్మీ క్వార్టర్స్ ఎలా ఉంటాయో. తన కోసమే ఎస్పెషల్ ఈ వీడియో తీస్తున్నాం. ఇగో ఇవే ఆర్మీ క్వార్టర్స్. పిల్లలు వచ్చేసి పెద్దవాళ్ళు వచ్చేసి ఇగో ఇట్లా ఎక్సర్సైజ్ చేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నన్ను ఒక సిస్టర్ అడిగింది ఆర్మీ క్వార్టర్స్ ఎలా ఉంటాయో. తన కోసమే ఎస్పెషల్ ఈ వీడియో తీస్తున్నాం. ఇగో ఇవే ఆర్మీ క్వార్టర్స్. బయట నుండి చూసారు కదా, ఇప్పుడు లోపల ఎలా ఉందో చూపిస్తాం. వెళ్దాం పదండి. ఇది ఎంట్రన్స్ అన్నట్టు ఆర్మీ క్వార్టర్స్లో. ఫస్ట్ ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి హాలు. చాలా విశాలంగా ఉంటుంది. మరీ చిన్నగా ఉండదు, మరీ పెద్దగా ఉండదు. ఓకే, కంఫర్ట్గా ఉంటుంది. ఇప్పుడు హాల్ చూసారు కదా, హాల్ పక్కనే మాకు కిచెన్ ఇచ్చింది. ఇప్పుడు కిచెన్ ఏరియా కూడా చూపిస్తారండి. ఇదే మా కిచెన్. మరీ పెద్దగా లేదు, మరీ చిన్నగా లేదు. ఓకే, బాగుంది. అలాగే గ్యాస్ చూసుకున్నట్టయితే మనకు గ్యాస్ సిలిండర్ లేకుండా డైరెక్ట్ మనకు గ్యాస్ పైప్ ఇచ్చేసిల్లు. మనకు 3 months ఒకసారి బిల్ వచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు మనం బెడ్రూమ్కి వెళ్దాం. ఇదే మా బెడ్రూమ్. చాలా విశాలంగా ఉంది. మరీ పెద్దగా లేదు, మరీ చిన్నగా లేదు. చాలా కంఫర్ట్గా ఉన్నది. ఇలాంటి రూమే పక్కన ఉన్నది. ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. వెళ్దాం. అలాగే వచ్చేసి ఇది వాష్రూమ్ ఏరియా. ఇది వచ్చేసి లాట్రూమ్. ఇది వచ్చేసి బాత్రూమ్. ఇది వచ్చేసి గీజర్. ఇలా హాట్ వాటర్ వస్తాయి. ఒకటేమో హాట్ వాటర్ వస్తుంది, ఒకటేమో కూల్ వాటర్ వస్తుంది. ఇది వచ్చేసి మరి ఇంకో బెడ్రూమ్. ఇది మొత్తం మేము స్టోరేజ్గా యూజ్ చేస్తాను. ఈ అల్మార్ కూడా వాళ్ళే ఇచ్చిళ్ళు. ఇందులో మా సామాన్లు పెట్టేసుకున్నాం, మా ఇంటికి సంబంధించిన సామాన్లు. ఇప్పుడు లోపల చూసిల్లు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మాకు బాల్కనీస్ 3 బాల్కనీస్ ఇచ్చిళ్ళు. మనం ఇప్పుడు ఒకసారి బాల్కనీకి వెళ్ళి చూద్దాం పదండి. ఇది వచ్చేసి మా బాల్కనీ. మా బాల్కనీలో మొక్కలు పెంచుతున్నాం. ఒకసారి చూడండి, ఒక కుండీలో పుదీనా కూడా పెట్టాను. ఇలాంటి బాల్కనీస్ ఇంకా 2 ఉన్నాయి. మొత్తం ఈ రూమ్కి 3 బాల్కనీస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ నన్ను ఒక సిస్టర్ అడిగింది కాబట్టి ఈ వీడియో తీసిన. తన కోసమే ఇది వీడియో. ఆ సిస్టర్ అడిగింది కాబట్టి తీయడం జరిగింది. ఆర్మీ క్వార్టర్స్ ఎలా ఉన్నాయో చూసారు కదా, చాలా పీస్ఫుల్గా చాలా బాగున్నది. ఇప్పుడు గ్రౌండ్ ఎలా ఉందో వెళ్దాం పదండి. ఇప్పటిదాకా ఆర్మీ క్వార్టర్స్ లోపల చూసలేదు కదా, ఇప్పుడు ఆర్మీ క్వార్టర్స్ బయట. ఆర్మీ క్వార్టర్స్ చుట్టూ ఇలాగ రోడ్డు ఉంటుంది. మేబీ 2 kilometers ఉంటుంది కావచ్చు. చుట్టూ గ్రీనరీతో సూపర్గా ఉంటుంది. అలాగే రోజు మేము ఈ రోడ్డు మీద వాకింగ్ చేస్తాం. అట్లీస్ట్ ఒక 2 రౌండ్లన్నీ ఇస్తాం. మనం గ్రౌండ్కి వెళ్దాం. మెయిన్ గ్రౌండ్ ఎలాగ ఉంటుందో చూపిస్తా. ఓకే, వెళ్దాం పదండి. ఇప్పుడు మనం మెయిన్ గ్రౌండ్కి వచ్చేసినాం. ఇదే ఇలాంటి ఏరియాలో ఇంకా 3 గ్రౌండ్లు ఉన్నాయి. ఓకే, వెళ్దాం పదండి. ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరు కలిసి ఎక్సర్సైజ్ చేస్తారు. అలాగే ఇప్పుడు ఇక్కడ కరాటా నేర్పిస్తున్నారు ఈ పిల్లలకి. చూడండి, ఈ పిల్లలు కరాటా చేసేవాళ్ళు అన్నట్టు. చాలా మంది పిల్లలు వస్తారు ఇక్కడ కరాటా చేసుకోవడానికి, గేమ్స్ ఆడుకోవడానికి. ఇక్కడ ప్రతి ఒక్క గేమ్ ఆడుకుంటారు పిల్లలు వచ్చేసి. పెద్దవాళ్ళు వచ్చేసి ఇట్లా ఎక్సర్సైజ్ చేస్తారు. ఇవన్నీ నేను మా బావ రోజు చేస్తాం. నన్ను అయితే మా బావ దగ్గరుండి మరి ఇవన్నీ చేపిస్తాడు నాతోటి. ఇదైతే సేమ్ సైకిల్లో చూస్తే ఉంటుంది. ఇప్పుడు మీరు గ్రౌండ్ 1 చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు గ్రౌండ్ 2 చూపిస్తా రండి. ఇది వచ్చేసి గ్రౌండ్ 2. ఇగో ఇక్కడ షటిల్ ఆడతారు. మేము రోజు ఇక్కడ షటిల్ ఆడతాం. చిన్నపిల్లలు చేసే శాస్త్రాలన్నీ మేము ఇక్కడనే చేస్తాను. ఆర్మీకి సంబంధించిన క్వార్టర్స్ చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు గ్రౌండ్ కూడా చూసారు కదా. మీకు నచ్చుతుందని నేను నమ్ముతున్నా. అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకు వస్తాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.